ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే బీఎస్సీలో ఫిజిక్స్ మ్యాథ్స్ ఎవరైతే చేస్తున్నారో, అదేవిధంగా నెక్స్ట్ బీటెక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్కి జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వాటికి ఏ విధంగా అప్లై చేయాలి అనే డీటెయిల్ కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను. సో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అని ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వబడింది ఫ్రెండ్స్. ఇందులో మొత్తం ఉన్న పోస్టులు అనేవి మొత్తం 309 పోస్టులు అయితే ఉన్నాయి. 309 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 300 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 125 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 పోస్టులు అయితే ఉన్నాయి. అదే ఎన్సిఎల్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉందనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ అయితే చేయాలి. అది కూడా కంపల్సరీగా బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో అయితే చేసి అయితే ఉండాలి. అయితే అంటే మీరు చేసే డిగ్రీలో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా ఆర్ మ్యాథమెటిక్స్ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్గా అయితే మీరు చదివి అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. డిగ్రీ షుడ్ బి అనేసి ఇచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్ళు అయితే ఉండాలన్నమాట. అయితే అది స్టేట్లో ఉన్న నో ప్రాబ్లం. మొత్తం ఓవరాల్ ఇండియాలో ఏదో ఒక యూనివర్సిటీలో మనం చదివైతే ఉండాలి. ఎగ్జాంపుల్ ఉస్మానియా, పాలమూరు, కాకతీయ ఏదైనా సరే ఒక యూనివర్సిటీ నుంచి మాత్రం మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రం మనం డిగ్రీ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. విత్ సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్తో మనం పాస్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్యాండిడేట్ హ్యావింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ అలౌడ్ విత్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అంటే క్వాలిఫికేషన్ అనేది మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఒకసారి చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను సర్కిల్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ ఏజ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఈ 2 ఇయర్స్ బిట్వీన్లో మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఒకవేళ 27 ఇయర్స్ తర్వాత ఒకవేళ 28 ఏజ్ అలా ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏజ్ అనేది కంపల్సరీగా యాజ్ ఆన్ 24/5/2025 లోపు అంటే అప్లికేషన్స్ ఎండ్ అయ్యే స్టేజ్ లోపు మన ఏజ్ అనేది 27ని మించకూడదు. అదేవిధంగా 18 ఉండాలి. ఇది కంపల్సరీగా ఉండాల్సిన క్రైటీరియా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ మిగతా కేటగిరీ వాళ్ళందరికీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. నేను ఈ యొక్క నోటిఫికేషన్ మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే క్లియర్గా అయితే చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. అంటే అప్లికేషన్స్ డేట్స్ ఎప్పుడు అనేది ఇక్కడ క్లియర్గా అయితే నేనైతే చెప్తా ఉన్నాను. చూడండి ఇక్కడ నేను ప్రతి ఒక్కరైతే క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి డేట్ అనేది 25 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 25 నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది. అప్లికేషన్ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేనైతే మార్క్ చేసి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ డేట్ అనేది 25 నుంచి స్టార్ట్ అయిపోయింది. అదే లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 24th జూన్లో అవుతుంది ఫ్రెండ్స్. మేలో అవుతుంది. అంటే 24th మే వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. ఇది కూడా మనం ఎందులో అంటే ఇక్కడ
www.aai.aero అనే ఒక వెబ్సైట్లో అయితే మనం మిగతా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటైతే మనం అయితే తెలుసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ని అయితే మనం రెగ్యులర్గా విజిట్ చేస్తూ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ మనం దీనికి అప్లై చేసే ముందు సో అప్లై వీడియో కూడా నేనైతే నెక్స్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెమ్యునరేషన్, మనకు పే స్కేల్ అంటే మనకు బేసిక్ శాలరీ ఎంత వస్తుంది అనేది మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. బేసిక్ శాలరీ ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే గ్రూప్ బి లెవెల్ 1 అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనికి కంపల్సరీగా 40,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 40,000 మళ్ళీ ప్లస్ 3% అయితే ఉంటుంది, అంటే ప్లస్ 14,000 1,40,000 అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం అంటే మనకు వచ్చే శాలరీ అనేది 40,000 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 1,40,000 వరకు అయితే వెళ్ళొచ్చు అన్నమాట. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, సో నేను ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేస్తూ అయితే చూపిస్తూ ఉన్నాను. చూడండి, ప్రతి ఒక్కటి నేను మార్క్ చేస్తూ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఎవరెవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదని ఒక సందేహం అయితే ఉంటుంది. సో దీనికైతే ఎటువంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా బీటెక్ ఆర్ బీఎస్సీ వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేయొచ్చు. కంపల్సరీగా ఏజ్ అనేది 24/5/2025కి కట్ ఆఫ్ అయితే రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత నేను నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఒకవేళ మీరు నాన్ క్రిమి లేయర్, ఒకవేళ ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ అనే 2 స్టేజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు నాన్ క్రిమి లేయర్ అయితే మీరు కంపల్సరీగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది మీరు ఇందులో అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్, మనకు మెయిన్ కావాల్సింది సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్కి కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా వాళ్ళు క్లియర్గా అయితే అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సెలక్షన్ ప్రాసెస్కి కంపల్సరీగా మనం డీటెయిల్స్ అనేది కంపల్సరీగా రైట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పు డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీరు ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో మీరు నెక్స్ట్ స్టేజ్లో ఎప్పుడైనా సరే మీరు క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ క్వాలిఫై అయిన తర్వాత ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు ఆ యొక్క మీరు రిజెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ యొక్క జాబ్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉండదన్నమాట. అన్ని క్వశ్చన్స్ కూడా మనం కంపల్సరీగా అటెంప్ట్ అయితే చేయొచ్చు. దేనికి కూడా అసలు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ మనం అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా మనం వెబ్సైట్లో అయితే చూస్తుండాలన్నమాట. అడ్మిట్ కార్డు కూడా కంపల్సరీగా మనం 2-3 డేస్కి ఒకసారి మన మెయిల్స్ని అండ్ మన మెసేజెస్ని చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి. వీళ్ళు ఎటువంటి మిస్టేక్ అయితే చేయకుండా చూసుకోమని అయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మనం అప్లోడింగ్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అప్లోడింగ్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ మనము ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే మనం ఇందులో కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటాయో వాటికి ఇన్స్ట్రక్షన్స్ అనేది కంపల్సరీగా వెబ్సైట్లో అయితే మనకు తెలియజేస్తుంది. సో ఓన్లీ ఈ నోటిఫికేషన్లో మాత్రం ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, ఎలా ఉంటే నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇందులో క్లియర్గా అయితే చెప్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఫోటో గురించి కనుక చూసుకున్నట్లయితే ఫోటో అనేది రీసెంట్ పాస్ ఫోటో సైజ్ ఫోటో అయితే ఉండాలన్నమాట. అంటే 3 months లోపల దిగిన ఫోటో అయితే ఉండాలి. నెక్స్ట్ ఫోటో మనం అప్లోడ్ చేసేటప్పుడు క్యాప్ పెట్టుకున్న ఫొటోస్ అండ్ సన్ గ్లాసెస్ ముస్లిమ్స్ ఇలా తలకి చుట్టుకునే లాంటివి ఏమైనా ఉంటే అవేం ఉండకుండా చూసుకోవాలి. ఫేస్కి ఏం కూడా కవర్ చేయకుండా అయితే ఉండొద్దు. ఇమేజ్ అనేది కంపల్సరీగా జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలి. నెక్స్ట్ డైమెన్షన్ ఎంత ఉండాలి అంటే సైజ్ ఎంత ఉండాలి అనేది యాజ్ పర్ వెబ్సైట్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తారన్నమాట. వాళ్ళు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్లో మాత్రం ఇదే అయితే చెప్పారు. నెక్స్ట్ సిగ్నేచర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిగ్నేచర్ కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక వైట్ పేపర్ పైన బ్లాక్ పెన్తో మాత్రమే మనం సిగ్నేచర్ అయితే చేసి అప్లోడ్ చేయాలి, లేకపోతే ఇది నాట్ యాక్సెప్టెడ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ స్టేజ్లో సిగ్నేచర్ అనేది అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే పెట్టాలన్నమాట. క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకరు సిగ్నేచర్ ఇంకొకరు సిగ్నేచర్ చేసి అప్లోడ్ అయితే చేయొద్దు. నెక్స్ట్ థింగ్, సెకండ్ థింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సిగ్నేచర్ ఉన్న భాగాన్ని మాత్రమే మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అంటే అన్వాంటెడ్ ఏరియాని కూడా మనం మొత్తం స్కాన్ చేసి అందులో అప్లోడ్ అయితే చేయొద్దు. ఎనీ స్టేజ్లో మనకు రిజెక్ట్ అవ్వడానికి ఛాయిస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అనేది కంపల్సరీగా జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఫైల్ సైజు అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కంపల్సరీగా వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫామ్లో అయితే చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫీజ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ అనేది కంపల్సరీగా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడింది. ఫీ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ 1000 రూపీస్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఓబీసీ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఎంత అయితే ఉంటుందో ఆ యొక్క జిఎస్టీ అమౌంట్ని అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది అయితే లేదు. అండ్ మెయిన్గా ఎవరికి అంటే ఎవరైతే 1 ఇయర్ ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో అప్రెంటిస్ లాగా వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది అయితే లేదన్నమాట. సో నెక్స్ట్ అనేది అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా పేమెంట్ అయితే చేయాలి. లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి చాలామంది పేమెంట్ని ఆపేస్తారు ఫ్రెండ్స్. అలా ఆపేసినప్పుడు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. కంపల్సరీగా పేమెంట్ అనేది అయితే చేయాలి. ఒకవేళ పేమెంట్ చేయకపోతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో మీరు ఎగ్జామ్ రాయడానికి కూడా నాట్ ఎలిజిబుల్ అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ మోడ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే కనిపిస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో మాత్రమే పేమెంట్ చేయండి. ఒకవేళ యూపీఐ ఆప్షన్ కనుక ఉంటే యూపీఐ ఆప్షన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు పేమెంట్ కట్ అయిపోతుంది, బట్ అందులో రీడైరెక్ట్ అయితే అవ్వదు. మీరు కార్డుతో కనుక పేమెంట్ చేసినట్లయితే కంపల్సరీ ఆటోమేటిక్గా ఇది కట్ అయితే అయిపోయి రీడైరెక్ట్ అయితే అప్లికేషన్ ప్రింట్అవుట్కి అయితే వెళ్ళిపోతుంది. మనం డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎనీ స్టేజ్లో కనుక మనకి ఒకవేళ మనం ఫీజు పే చేసినా మన నుంచి కట్ అయిపోయి మన అప్లికేషన్ ఫీజు అనేది సబ్మిట్ కాకపోతే ఫీ అనేది పే అయిపోయిన తర్వాత మళ్ళీ ఎటువంటి రీఫండింగ్ అనేది అయితే ఉండదు. డూప్లికేట్ పేమెంట్స్ అయితే చేయొద్దు అనేది కూడా క్లియర్గా అయితే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే చెప్పారు ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకోండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ బీటెక్ ఆర్ బీఎస్సీ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో ఆ వీడియో కోసం మీరు చూడాలనుకున్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్లో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.